ఏజ్ కి తగ్గట్లు బిహేవ్ చేయి. నువ్వు డ్రామా క్వీన్ అనుకుంటావో, సూపర్ క్వీన్ అనుకుంటావో, సీరియల్ యాక్టర్ అనుకుంటావో, ఇది నా గేమ్. నేను ఇలాగే ఆడతా అంటూ తనుజ అంది. దీనికి అవును నువ్వు ముసుగు దొంగవి అంటూ రెచ్చగొట్టింది రమ్య. దీంతో అవును నేను ముసుగు దొంగనే, అది చెప్పడానికి నువ్వెవరు, ఫస్ట్ నువ్వు ఏజ్ కి తగ్గట్లు బిహేవ్ చేయడం నేర్చుకో అంటూ తనుజ చెప్పింది. అవును నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలే అంటూ రమ్య మాటలు వదిలింది. నీకు ఏది పెరగలే అంటూ తనుజ కూడా ఫైర్ అయింది. అమ్మా నువ్వు వచ్చింది పక్కనోళ్ళ గేమ్ చెడగొట్టడానికి అమ్మా, ఒకళ్ళని సక్సెస్ఫుల్ గా పంపించేశావు, ఇంకొకరిని పంపించడానికి రెడీగా ఉన్నావు అంటూ రమ్య రెచ్చిపోయింది. దీంతో హే మైండ్ యువర్ వర్డ్స్ అంటూ తనుజ సీరియస్ అయింది. నువ్వు కూడా అవును పక్కనోళ్ళని పంపించేసే దేవత మరి అంటూ రమ్య వెటకారం ఆడింది. అవును రా అయితే దర్శనం చేసుకో వెళ్ళవమ్మా అంటూ తనుజ ఊగిపోయింది. మంట పెట్టడానికే వచ్చావా తల్లి. నెక్స్ట్ తనుజకి ఛాన్స్ దొరకడంతో రమ్యని నామినేట్ చేసింది. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే పికిల్స్ తెచ్చారు. ఓవర్ యాక్టింగ్, సెల్ఫిష్, మ్యానిపులేటర్ అంటూ కొన్ని ట్యాగ్స్ కొంతమందికి ఇచ్చారు. కానీ అవన్నీ మీకే బాగా సూట్ అవుతాయి. ఫేక్ మాస్క్ అంటున్నారు కదా, హౌస్ కి వచ్చిన మాస్క్ మెన్ కంటే గొప్ప మాస్క్ ఆవిడలోనే ఉంది. బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్స్ మాట్లాడుతున్నారు. ఒకరి వల్ల మనం హట్ అయినప్పుడు ఆ బాధ ఆయనతో చెప్పుకోలేక బయటకొచ్చి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అనరు. కానీ మొన్న ఈవిడ దీని గురించి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని మాట్లాడిన బ్యాక్ బిచ్చింగ్ కంటే పెద్దది నేను ఈ హౌస్ లో ఇప్పటి వరకు చూడలేదు. ఇది బిగ్ బాస్ లా లేదు, లవర్స్ పార్క్ లా ఉంది అన్నావు. అంటే నువ్వు ఇక్కడ ఒకరిని హర్ట్ చేయాలని, ఒకరికి మంట పెట్టాలని, ఇంకొకరికి కోపం తెప్పించేలా బిహేవ్ చేయడానికి వచ్చావా అంటూ తనుజ ఫైర్ అయింది.